ఎవిడెన్స్ బైబిల్ గ్రంథము సత్యమైన గ్రంథము, బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకమైన గ్రంథము, బైబిల్ గ్రంథము అది చారిత్రాత్మకమైన గ్రంథము, బైబిల్ గ్రంథము చెప్పింది నెరవేర్చబడబోతున్న గ్రంథం అని చెప్పడానికి ఇంకా వేరే రుజువు అవసరం లేదనుకుంటా. క్రైస్తవ సేవకులమైన మేము, క్రైస్తవ విశ్వాసులైనటువంటి మేమందరము కూడా దేశ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాం, సర్వ ప్రపంచ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సర్వ ప్రపంచ ప్రజలకు రక్షణ కోరుకుంటున్నాం. రక్షణ పొందితేనే, మారు మనసు పొందితేనే, పాప క్షమాపణ పొందితేనే, యేసునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో తమ పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధులుగా మారితేనే తప్ప ఆ పరలోక రాజ్యములో ప్రవేశించలేరని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవాది దేవుడు, కృపగల దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరొక ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి, దేవుడిచ్చినటువంటి క్షేమస్థితిని బట్టి మొట్టమొదటిగా నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చక్కని ఆన్లైన్ బైబిల్ స్టడీ కలిగి ఉండే గొప్ప కృపా ఏర్పాటును దేవుని యొక్క సహాయాన్ని బట్టి మరొకసారి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ఎంతమంది అయితే జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్లో సంఘం ఉన్నారో మీ అందరికీ, ఆ తర్వాత ఎంతమంది అయితే ఫేస్బుక్లో మరి చూస్తూ ఉన్నారో, చూడబోతున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు, శుభాశీస్సులు కలుగునుగాక. పరలోకపు ప్రార్థన, యేసు ప్రభు శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన యొక్క సిరీస్లో మనము 8వ భాగానికి వచ్చాము ఈ రోజుతో. ఇందులో ప్రస్తుతం ఈ రోజున నీ రాజ్యము వచ్చునుగాక అనే ఆ మాట మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. ఇది 3వ భాగం. నీ రాజ్యం వచ్చునుగాక అనే అంశంలో మనము 3వ సెషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. చాలా, ఎందుకంటే నేను ఫస్ట్ సెషన్లోనే చెప్పాను పెద్ద సబ్జెక్ట్ అని. అయినప్పటికీ నేను చాలా కుదించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బట్ స్టిల్ డెఫినెట్గా కొన్ని సెషన్స్ దీనికి వెళ్తాయని నేను భావిస్తున్నాను. అయినా పర్వాలేదు. కారణం ఏంటి తెలుసండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దేవుని రాజ్యానికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అంత మాత్రమే కాదు, దీని ద్వారా చాలామంది ఒక అవగాహనలోనికి వస్తారు. కరెక్ట్గా ధ్యానం నాతో పాటు ధ్యానించిన వారికి, అర్థం చేసుకున్న వారికి, గ్రహించిన వారికి, జీవితాలు మార్చుకున్న వారికి నేను చెబుతున్నాను కదా, వాళ్ళ దృష్టి మారిపోతుంది అనే విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి దేవుని రాజ్యమును గురించి ఎంత డీటెయిల్గా ధ్యానం చేస్తే అంత మంచిది. ఎందుకో తెలుసా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే మాట కంటే దేవుని యొక్క రాజ్యము అది రాబోతూ ఉంది. యుగ యుగాలు మనం జీవించబోతున్నాము దేవుని యొక్క రాజ్యంలో. అది శాశ్వతమైనది, మిగతావన్నీ కూడా అశాశ్వతమైనది. కాబట్టి దేవుని యొక్క రాజ్యము అది శాశ్వతంగా ఉండబోతుంది. కాబట్టి దాని గురించి ఎంతైనా డీటెయిల్గా ధ్యానం చేస్తే అంతగా మీకు అవగాహన వస్తుంది, అర్థం చేసుకుంటారు. జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని వైపు చూసే దృక్పథము, మిమ్మల్ని మీరు చూసుకునే దృక్పథము, తోటి మనుషులను చూసే దృక్పథము ఖచ్చితంగా మారుతుంది అనేది గట్టి నా నమ్మకం. కాబట్టి దేవునికి స్తోత్రములు. ఈ రాజ్యమును గురించినటువంటి వార్త మనం ఎంత డీటెయిల్గా ధ్యానం చేస్తే అంత మంచిది. ఎంత ప్రాముఖ్యమైంది రాజ్యము గురించినటువంటి ధ్యానం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన తన పరిచర్య ప్రారంభించిన వెంటనే ఫస్ట్ మాట ఆయన నోటెంబడి వచ్చింది ఏంటనంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందుడి. బాప్తిసమిచ్చి యోహాను కూడా అదే చెప్పాడు. ఒక మాట చెప్పాలంటే, దేవుని రాజ్య సువార్త కొరకే ఈ రోజున క్రైస్తవ సంఘం భూమి మీద ఉన్నది. క్రైస్తవ సేవకులు
భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్నారు. మంచి మాట, ఇప్పుడే అందిన మాట, ఇప్పుడే వచ్చిన ఆలోచన మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దేవుని రాజ్య సువార్త కొరకే భూమి మీద సంఘము ఉన్నది. దేవుని రాజ్య సువార్త కొరకే భూమి మీద సేవకులు ఉన్నారు. ఈ రాజ్య సువార్త కంటే మించిన పని వేరేది లేదు. రక్షణ లేని వారికి రక్షణ సువార్త, రక్షించబడిన వారికి సిద్ధపాటు సందేశాన్ని ఇచ్చేది ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము గురించినటువంటి మాటలు ప్రియులారా. కనుక దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. కనుక నాతో పాటు దయచేసి మీరందరూ కూడా డీటెయిల్గా ధ్యానంలోనికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ రోజున గ్రీకు రాజ్యం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆ తర్వాత రోమా రాజ్యం గురించి మనం ధ్యానించబోతున్నాం. నిన్నటి దినాన్న నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము అది ప్రాఫిటికల్ వ్యూ అండ్ హిస్టారికల్ వ్యూ, ఈ రెండు దృక్పథముతో దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది. దానియేలు గ్రంథము ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. జరగబోయే విషయాలు, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు ప్రవక్త అయినటువంటి దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. ఆ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32 నుంచి 44 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, నెబుకద్నెజరుకి వచ్చినటువంటి కళ, దాని యొక్క భావాన్ని దానియేలు బయలుపరుస్తాడు. నెబుకద్నెజరు ఆశ్చర్యపోతాడు. ఇంతటి దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వారిని నేను ఎక్కడ చూడలేదంటాడు. ఎందుకు? కళ మర్చిపోతాడు, కళ భావం అసలే అర్థం కాదు. కళ మర్చిపోతాడు, మర్చిపోయిన కళ కరెక్ట్గా జ్ఞాపకం చేస్తాడు, ఆ కళ భావం కూడా చెప్తాడు. ఆ కళ భావం ఏంటో మనం నిన్నటి దినాన్న చూసాము. ఐ థింక్ నేను తక్కడక్క చూపించడం మంచిది. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఒక ప్రతిమ, ఒక వ్యక్తి ఆకారంలో ఏం కనబడుతూ ఉందంటే, పైన తల భాగం బంగారము, భుజములు 2, ఆ తర్వాత ఛాతీ భాగం అంతా కూడా వెండి, ఆ తర్వాత ఉదరం నుంచి తొడ వరకు ఇత్తడి, తర్వాత కాళ్ళు వచ్చేసరికి చూసారండి, కాళ్ళు వచ్చేసరికి ఇనుము, ఆ తర్వాత పాదాలు వచ్చేసరికి అది ఇనుము మట్టితో కూడింది. అంటే 4-5 డిఫరెంట్ మెటల్స్తో కూడినటువంటి ప్రతిమను ఇక్కడ తన దర్శనంలో చూస్తాడు. అంటే రాజు కల కంటాడు. దీని యొక్క భావం ఏంటంటే, ఇవన్నీ కూడా డిఫరెంట్ కింగ్డమ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ రాజ్యాలు, చరిత్రలో గతించిపోయినటువంటి రాజ్యాలు, ప్రస్తుతం ఉన్న రాజ్యాలు, రాబోతున్నటువంటి రాజ్యం గురించినటువంటి చక్కని కళ దేవుడు మరి నెబుకద్నెజర్ రాజుకు అనుగ్రహిస్తాడు. అందులో ఆ యొక్క తల భాగము బంగారము, బబులోను సామ్రాజ్యము, దాని గురించినటువంటి వివరణ నేను నిన్నటి దినాన్న ఆ యొక్క బైబిల్ స్టడీలో ఉంటుంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఫేస్బుక్ పేజ్లో, ఇదే పేజ్లో, ఆ తర్వాత లేదా ఇవాంజలిస్ట్ జైపాల్ అనే యూట్యూబ్లో కూడా ఆ ఛానల్లో మీకు కనబడుతుంది, మీరు తర్వాత వీక్షించవచ్చు. రెండవది ఏంటనంటే, ఈ ఛాతీ భాగము మీడో పెర్షియా, మాదియా పారసిక రాజుల యొక్క దానికి గుర్తుగా ఉన్నటువంటి కింగ్డమ్ అది. కనుక ఆ తర్వాత వచ్చేది మూడవది ఈ ఇత్తడి భాగము గ్రీకు సామ్రాజ్యము, ఇనుముతో కూడింది, ఇది రోమా సామ్రాజ్యము. ఈ పాదాలు ఇనుము సగము, మట్టి సగము, దాంతో కూడింది ప్రస్తుతము ఉన్నటువంటి లోక రాజ్యాలకు సంబంధించింది. అంటే ఇనుము బలమైనది, మట్టి బలహీనమైనది. కనుక బలమైన రాజ్యాలు ఉన్నాయి, బలహీనమైన రాజ్యాలు కూడా నేటి వరకు ప్రపంచంలో ఉన్న సంగతి మనకందరికీ బాగా తెలుసు. కనుక ఏంటి దీని అర్థము, దీని భావం ఏంటనంటే, ఇంతటి మెటల్స్, ఈ 5 బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టితో కలిపినటువంటి ఈ ప్రతిమ చివరికి ఏమైపోతుందో తెలుసా? కలలో ఎండింగ్ ఒక పర్వతం మీద నుండి చేతి సహాయం లేకుండా, అంటే ఎవరు విసరలేదు, ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రతిమకు తగలగానే ఆ ప్రతిమ ముక్కలైపోతుంది. ఆ రాయి దేనికి సాదృశ్యం అంటే దేవుని రాజ్యానికి సాదృశ్యము, దేవుని యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యము. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా తునాతునకలైపోతాయి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆగిపోబోతున్నాయి, దేవుని రాజ్యము ప్రారంభం కాబోతుంది అనేది ఈ ప్రతిమ దానియేలుకు కలిగినటువంటి కళ, దాని భావము. అయితే ఈ రాజులు ఎవరు? ఈ 5 రకాల రాజులు ఎవరంటే, మొదటి భాగము బబులోను రాజ్యము, రెండవది ఛాతీ ఏదైతే వెండి భాగం ఉన్నదో అది మాదియా పారసిక రాజులు, ఆ తర్వాత ఈ ఉదరము నుంచి తొడ వరకు ఏదైతే ఇత్తడి ఉందో అది గ్రీకు సామ్రాజ్యము,
ఆ తర్వాత 4వది రోమా సామ్రాజ్యము. మనం నిన్నటి దినాన్న బబులోను ఆ తర్వాత మాదియ పారసిక రాజుల గురించి ధ్యానం చేశాము. ఈరోజు మీకు నేను గ్రీక్ రాజ్యము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏలాడు, గ్రీక్ రాజ్యం ఈ లోకాన్ని పరిపాలించింది, అంత మాత్రమే కాదు రోమా సామ్రాజ్యం కూడా ఈ లోకాన్ని ఏ విధంగా ఎప్పుడు పరిపాలించిందో దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనది. దిస్ ఈజ్ అన్ హిస్టారికల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ హిస్టారికల్లో ఏ విధంగా ప్రొఫెసీస్ నెరవేర్చబడ్డాయో, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో, ఇది దీనంతట బలమైనటువంటి ప్రూఫ్ ఇంకోటి మీకు ఎక్కడ కనబడదు. దీనంత బలమైనటువంటి ప్రూఫ్ని బట్టి ఒకటి చెప్పగలం ఏంటంటే, బైబిల్ కట్టు కథ కాదు. ఈ రోజున బైబిల్ మీద, యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం మీద, ఉనికి మీద దాడి జరుగుతూ ఉంది, ప్రయత్నం జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ అది దాడి అని చెప్పలేము. ఈ మూర్ఖపు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏంటో తెలుసా? యేసు ప్రభు లేడు, ఆ తర్వాత ఆయన ఉనికి లేదు, రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి, దానికి ఎవిడెన్సెస్ కావాలంట. కనుక గమనించాలి, ఇంతకంటే బలమైన చారిత్రాత్మకమైనది, ఆ తర్వాత ప్రవచనాత్మకమైనటువంటి ఈ యొక్క దీనికంటే బెస్ట్ ఇంకా వేరేది మనకు కనబడదని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, ఈ సమయంలో దయచేసి నాతో పాటు కూడా మీరందరూ దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనది, లేకపోతే మీకు వాక్యం అర్థం కాదన్న విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, నిన్నటి దినాన్న ఆ 2 రాజ్యాల గురించి ధ్యానం చేశాము. ఈరోజు గ్రీకు రాజ్యం. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకందరికీ బాగా తెలుసు, గ్రీకు వీరుడు అనే పాటలు ఎన్నో సినిమా పాటలు కనబడతాయి. గ్రీకు వీరుడు అని ఎవరినన్నారంటే అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక యవనస్తుడు, కేవలం 32 నుంచి 38 సంవత్సరాల వయసులోపే ఆయన సర్వ ప్రపంచాన్ని శాసించాడంటే అసలు ఆయన తర్వాతనే ఆయనకు సాటి ఆయనే చెప్పుకోవచ్చు. ఈ రాజ్యాల విషయాల్లో, లోక రాజ్యాల విషయాల్లో పరిపాలించినటువంటి తీరు చాలా గంభీరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన పర్సనల్ లైఫ్ ఎండింగ్ కూడా చాలా ట్రాజడీగా ముగించబడుతుంది. అదే యవన కాలంలోనే తన జీవితం చాలించుకుంటాడు. కాకపోతే ఈ చరిత్ర మీద తను వేసినటువంటి ముద్ర అంత కాదు. ఎంతవరకు అంటే దాదాపు 11,000 మైల్ విస్తరణలో తన ప్రతాపము చూపించాడు. చివరికి మన భారతదేశాన్ని కూడా ఒక మాట చెప్పాలంటే సవాలు విసిరాడు. మన భారతదేశం కూడా ఏమీ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ఈ గ్రీకు సామ్రాజ్య కాలంలో. ఫేస్బుక్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో దయచేసి జాగ్రత్తగా చూడండి. గ్రీకుకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజ్యం ఎలా ఉండిందో దాని గురించి జాగ్రత్త విషయాన్ని, ఈ గ్రీక్ సామ్రాజ్యం గురించినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వం 331 నుంచి 70 వరకు కూడా ఈ గ్రీక్ సామ్రాజ్యం అనేది ఉంది. 331 నుంచి 70 వరకు కూడా. అయితే ఈ గ్రీకు సామ్రాజ్యం అనేది దేంతో పోల్చబడిందంటే ఉదరము తొడలకు సంబంధించిన విశేషంతో అది పోల్చబడింది. కాబట్టి వీటి గురించి మనం ఆలోచన చేస్తే కనుక గ్రీకు సామ్రాజ్యంలో ఎక్కువగా కూడా ఇత్తడి సామాగ్రిని యుద్ధాలకు కూడా లేదా వాడేయడానికి కూడా ఎక్కువగా వాడుతుండేవారు గ్రీకులు. ఇత్తడి అనేది సౌండ్ ఎక్కువ వస్తుందంటే గనగన మోగేటువంటి పరిస్థితి ఇత్తడికి బాగా ఉంటుంది. అయితే గ్రీకు వాళ్ళు వాక్చాతుర్యం గలవారు గనుక వారిని పోల్చడానికి అది బాగా సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క గనగన మోగేటువంటి ఈ ఇత్తడి ద్వారానే ఈ గ్రీక్ వాళ్ళని పోల్చడం జరిగింది. అయితే ఉదరము తొడలకు సంబంధించిన విషయం చూస్తే ఉదరము తొడలు గ్రీకులు ఒక్కటిగా ఆరంభిస్తారు కానీ విడిపోతారు, ఎన్నడూ కలవరు అని సూచిస్తున్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32-39 వాక్యాల్లో ఈ విధమైన ప్రస్తావన ఉంటుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ తన సామ్రాజ్యాన్ని తన 4 జనరల్స్కు కూడా 4 భాగాలుగా విభజించాడు. తన సామ్రాజ్యాన్ని, ఒకటిగా ఉన్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా ఈ యొక్క జనరల్స్కి అప్పగించాడు. కానీ వాటిలో ఐగుప్తు, సిరియాలు ఆధిక్యతను చాటుకున్నాయి. ఈజిప్ట్ మరియు సిరియా కూడా తన ఆధిక్యతను మంచిగా చాటుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే గనక టుప్పిమ్మట చిరుత పులిని పోలినటువంటి ఒక జంతువుని చూశాడు. దాని వీపున పక్షి రెక్కలు వంటి 4 రెక్కలు ఉన్నాయి. ఈ గ్రీక్ సామ్రాజ్యం గురించినటువంటి విషయాన్ని, రెక్కలు ఉన్నాయి. పక్షి 2 రెక్కలతోనే అత్యంత వేగంగా దూసుకుపోతుంది. కానీ దీనికి 4 రెక్కలు ఉన్నాయంటే అయితే ఇంకా సుడిగాలి వేగంతో దూసుకుపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి.
ఈ వర్ణన ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్కు చక్కగా సరిపోద్ది. కేవలం 8 సంవత్సరాల వ్యవధిలోనే సుడిగాలి వేగంతో గ్రీకు మొదలుకొని భారతదేశం వరకు, అంటే సుమారు 11,000 మైళ్ళ విస్తీర్ణం వరకు కూడా కలిగినటువంటి భూభాగాన్ని జయించగలిగాడు, నెగ్గాడు. యుద్ధ రచన చేయడంలో ఆయన చూశారు కదండి ఎంత పవర్ఫుల్. గ్రీకు సామ్రాజ్యము ఒక యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి చేత 11,000 మైళ్ళ విస్తీరణ వరకు తన సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించుకుంటూ తీసుకెళ్ళాడంటే దట్ ఈస్ నాట్ అన్ సింపుల్ థింగ్ ప్రియులారా, చాలా గొప్ప విషయం అది. అదే గ్రీకు గురించినటువంటి ఆ రాజ్యము గురించి ముందే దానియేలుకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం. ఇత్తడి భాగం ఏదైతే కనబడుతుందో ఆ ఇత్తడి భాగము మరి గ్రీకు సామ్రాజ్యానికి అది సాదృశ్యంగా దేవుడు ముందే బయలుపరిచాడు. తర్వాత ఏం జరిగింది ఈ గ్రీక్ కింగ్డంలో అంటే గమనించాలి. ఈ ఏదైతే ఇప్పుడు చిత్రం చూడండి, ఇక్కడ మీకు టోటల్గా నేను జియోగ్రఫికల్ వేలో చూపిస్తూ ఉన్నాను. ఏ ప్రాంతాలని ఏ విధంగా జయించుకుంటూ వచ్చాడు. మన కింది భాగంలో ఇక్కడ ఇండియా కూడా కనబడుతుంది, మీకు ఇక్కడ ఇండియా కనబడుతుంది. తర్వాత ఈ లాస్ట్లో ఈజిప్ట్ కనబడుతుంది. కనుక గమనించాలి, ఈ విధంగా మీరు ఆ యొక్క జియోగ్రఫికల్గా ఎక్కడెక్కడ సిరియా, పర్సియా, అర్మేనియా, ఆసియా మైనర్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా, మాసిదోనియా వరకు కూడా, అరేబియా వరకు ఆ ప్రాంతాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ గ్రీకు వీరుడు అలెగ్జాండర్. మరి 38 ఇయర్స్లో, ఐ థింక్ 32 or 38 ఇయర్స్లో తాను 4 మేజర్ జనరల్స్కి తన రాజ్యాన్ని అప్పగించి తను చనిపోయినాడు. 4 మేజర్ జనరల్స్ అంటే తన తర్వాత ఈ 4 మేజర్ జనరల్స్ వాళ్ళు ఇంకా కొన్ని ఏండ్లు పరిపాలన తమ సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వారిని ఆ 4 యొక్క మేజర్ జనరల్స్ని కూడా ఓడించడానికి ఇంకొక సామ్రాజ్యం, ఇంకొక కింగ్డమ్ బయలుదేరింది. అదే కింగ్డము ఏంటనంటే రోమా కింగ్డమ్. ఈ ప్రతిమకు ఉన్నటువంటి ఈ కాళ్ళ భాగం, మోకాల నుంచి కింద పాదాల యాంకిల్ వరకు ఏ ఇనుము మనం అనుకున్నాం మనము, అది ఐరన్. ఓకే, ఫస్ట్ బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము. ఈ ఇనుము దేనికి సూచనగా ఉందంటే రోమన్ ఎంపరర్, ఆ రోమన్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోమా ప్రభుత్వముకు, రోమా సామ్రాజ్యము కూడా మహాబలముగానే అది కూడా పరిపాలన జరిగించింది. కాకపోతే కంపేర్ టు బంగారం, కంపేర్ టు వెండి, కంపేర్ టు ఇత్తడితో పోలిస్తే ఇనుము కొంత బలహీనమే గనుక వాళ్ళంతా పరిపాలన చేయకపోయినా గొప్పగా పరిపాలించారు అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎంతవరకు వీళ్ళ సామ్రాజ్యము వారు పరిపాలించుకుంటూ వచ్చారంటే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలము కూడా రోమా సామ్రాజ్యంలోనే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు. ఆ కాలంలోనే యేసు ప్రభు పుట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసి చంపింది రోమా సైనికులే. ఆ రోమాలో ఉన్నటువంటి ఆ కట్టడాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు శాసనాలన్నీ కూడా వాళ్ళు పాటించాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. కాకపోతే యూదులకు కూడా మత గ్రంథం ఉంది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు కూడా కొన్ని వాళ్ళకు కూడా వదిలిపెట్టడం, కేస్ టు కేస్ ప్రధాన యాజకులు, ఆ తర్వాత అన్న కయపా వీళ్ళందరూ మనకు కనబడతారు కదా, వాళ్ళు కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా కొన్ని తీర్పులు తీర్చేవాళ్ళు. మెట్టుకు గమనించాలి, ఈ యేసుక్రీస్తు ప్రభును కూడా సిలువ వేయడానికి ముందు అన్న కయప దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గవర్నర్ అయిన పిలాతు దగ్గర కూడా తీసుకెళ్ళిన పిలాతు అంటాడు, ఇతడు నీతిమంతుడిగా కనబడుతున్నాడు, ఇతను ఏ నేరం నాకు కనబడట్లేదు అంటే సిలువ వేయండి, సిలువకు అప్పగించండి అని చెప్పేసి ఆ సిలువ శిక్ష అనేది యూదులది కాదు. సిలువ శిక్ష అది రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలకు వేసే శిక్ష. అది ఆ శిక్ష వేయాలని చెప్పినప్పుడు శిక్షించడానికి నాకు ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే ఏదైనా నేరం చేస్తే కదా నేను రుజువు అయితే ఇతనికి నేను శిక్ష విధించాలి. కాకపోతే మీ వాడు, మీ ప్రజ కనుక, మీ మనిషి కాబట్టి మీ కోరిక మేరకు మీరు ఏమైనా చేసుకోండి, నేను చేతులు కడుక్కుంటున్నానని అక్కడ ఎవరండి పిలాతు చేతులు కడుక్కొని యేసుప్రభుని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ కాలం ఎవరి కాలం? ఆ టైంలో ఈ రోమన్సే పరిపాలిస్తూ ఉన్నారు. కనుక గమనించాలి ఎంతవరకు వీళ్ళు పరిపాలించారు అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో గమనించాలి వాళ్ళు కంటిన్యూగా
రోమా యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు కాలము తర్వాత రోమా సామ్రాజ్యం మళ్ళీ 2 పార్ట్గా డివైడ్ అయిందండి. 2 కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత పార్ట్ 1 ఏదైతే ఉందో అది బలంగా తన రాజ్య విస్తరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాదాపు దాని ప్రభావము ప్రతాపము ఈ లోక రాజ్యాల మీద మళ్ళీ నెక్స్ట్ 1000 ఏండ్లు వరకు కొనసాగించింది అని చరిత్ర చెప్తా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత 1000 సంవత్సరాల వరకు రోమా చక్రవర్తుల యొక్క ఆధిపత్యము ఈ సర్వ ప్రపంచం మీద అది ఉంటూ వచ్చింది అనేది కూడా చరిత్ర చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక టైం రానే వచ్చింది, ఆ రోమా ప్రభుత్వము కూడా అది కూడా కూలిపోయింది. నేను ఈ రోమా సామ్రాజ్యం గురించి ఉన్నటువంటి వీడియో కూడా మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. రోమా సామ్రాజ్యం గురించిన విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే అది చూపించినటువంటి ఆ ప్రతిమలో బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యంగా గుర్తించాం. అలాగే ఛాతీ భుజాలు అన్నీ కూడా వెండితో తయారు చేయబడ్డవి. ఈ వెండితో తయారు చేయబడిన మాదియా పారసిక సామ్రాజ్యాల గురించి, అంతేకాకుండా ఉదరముద్రలకు సంబంధించిన విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం. అదంతా కూడా గ్రీకు సామ్రాజ్యానికి గురించి విషయాలు. అయితే ఇప్పుడు మనం రోమా సామ్రాజ్యం గురించి వద్దాం. అయితే రోమా సామ్రాజ్యం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుంటే, ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని రోమా సామ్రాజ్యం జయించింది. గ్రీకు సామ్రాజ్యాన్ని ఓడించి జయించి ఇప్పుడు రోమా సామ్రాజ్యంగా అవతరించింది. క్రీస్తు పూర్వం 70 నుంచి ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా ఈ యొక్క రోమా సామ్రాజ్యం అనేది ఉంది. 2 కాళ్ళు ఇనుముతో చేసినవి, ఇనుముతో పోల్చబడింది. ఇనుముతో ఉన్నటువంటి 2 కాళ్ళు కూడా ఈ రోమా సామ్రాజ్యానికి సూచనగా మనకు కనపడుతున్నాయి. దానియేలు గ్రంథం 2:33 వాక్యం, 40 నుండి 43 వాక్యాలు కూడా మనం చూస్తాం. కానీ ఇనుము గట్టి మూలకం, కానీ ఇత్తడి కంటే తక్కువ స్థాయి గలది. ఇత్తడి కంటే తక్కువ స్థాయి కలది. రోమా సామ్రాజ్యం కూడా అలాంటిదే, చాలా గట్టిదే. దానికి ఉన్న సమస్తాన్ని కూడా అణిచివేసింది, కానీ ఇనుముతో పోల్చితే మాత్రం అంత విలువైంది కాదు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సామ్రాజ్యాల కంటే కూడా రోమా సామ్రాజ్యం అంత మన్నిక కలిగినటువంటిది కాదు అని అర్థం. అంతేకాకుండా దానికి మట్టి కలపబడింది అన్నది 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 33వ అధ్యాయంలో 44 నుంచి 42 వాక్యాలు చూస్తే మట్టి కలపబడింది అని చూస్తాం. అందువలన స్థిరత్వాన్ని కోల్పోయింది. అందుకే రోమా సామ్రాజ్యం అంతకు ముందున్నటువంటి సామ్రాజ్యాల కంటే కూడా బలహీనమైంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా 10 వేళ్ళు చివరిలో 10 రాజ్యాల సమ్మానానికి సూచన. 10 వేళ్ళు కనపడతాయి. ఆ 10 వేళ్ళు కూడా చివరిలో ఉండేటువంటి 10 రాజ్యాల సమ్మేళనానికి సూచికగా కనపడుతుంది. అంతేకాదు పాదముల విషయానికి వస్తే పాదములు స్థిరంగా ఉన్నాయి అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42-43 వాక్యాల్లో ఉంటుంది. కానీ స్థిరంగా ఉన్నప్పటికీ కూడా తేలికగా విరుకుపోతాయి అని మనం చూస్తాం. రాజ్యము తేలిగ్గా కూలద్రోయబడేటువంటి అవకాశం ఉంది అని దాని అర్థం. మహాశ్రమల అనంతరము కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో సామ్రాజ్యం కూలద్రోయబడుతుంది. ఈ రోమా సామ్రాజ్యపు విధి విధానాలను చాలా వరకు కూడా మనం పాటిస్తూ ఉన్నామని అర్థం. అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ నమూనానే మనం ఆశిస్తున్నాం. వారి వ్యాపార పద్ధతులు, గణితం, సంస్కృతి ఇప్పటికీ కూడా ఐరోపాలోను, అమెరికాలోను, ఇతర ప్రపంచ దేశాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా అవి కనబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులరా, ఇంత గొప్పది రోమా సామ్రాజ్యం. ఈ రోజున అలాంటి ఇంకా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆ యొక్క ముద్రలో ఇంకా కనబడుతూనే ఉన్నాయి మన భారతదేశంలో కూడా అని. గణితము, సంస్కృతము, ఆ యొక్క వ్యాపార లావాదేవీలు అంతా కూడా దాదాపు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈవెన్ ఫాలో అవుతున్నారు కొంతవరకు అనేది ఆ యొక్క ఇంప్రెషన్ కనబడుతోంది. అంటే రోమన్ కింగ్డమ్స్ అంత ప్రభావితము వాళ్ళ జీవితాలు అంతవరకు జరిగినాయి. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటనంటే, సీజర్ కైసరికి పన్ను చెల్లించాలా వద్దా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుకు శోధించి అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, కైసరి యొక్క కాయిన్ తీసుకొని ఈ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉంది అంటాడు. ఇది కైసరిది అంటారు వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు. అయితే దేవుడిది దేవుడికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి అంటాడు. అంటే ఈ యొక్క ట్యాక్స్ పేమెంట్ ఏదైతే ఉందో, పన్ను చెల్లించేది, ఇది కైసరి విధించాడు, ఇది కైసరికి ఇచ్చేసేయండి. అయితే దేవుడిది దేవుడికి ఇవ్వండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఓ చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ కాలంలో ఎందుకు అంత ప్రభావం కలిగింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? చూడండి, యేసు ప్రభు ఎక్కడున్నాడండి? రోమా సామ్రాజ్యంలో ఆయన యెరూషలేం ప్రాంతంలో ఉన్నాడు. అందరూ కూడా తనకు ట్యాక్స్ పే చేస్తూ వచ్చినారు. పన్ను నాకే చెల్లించాలని ఆయన ప్రపంచ దేశాలని శాసించాడు. కాబట్టి యేసు ప్రభు వరకు కూడా వచ్చింది. అందుకే అది పెద్ద కాంట్రవర్సరీ అనమాట. ఏంటి, ట్యాక్స్ పే చేయాలా వద్దా, పే చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకవేళ చెయ్యొద్దు అంటే ఇదే దొరికింది ఛాన్స్, తీసుకొని వెళ్ళేసి యేసు ప్రభువును మరి దేశద్రోహి కింద అరెస్ట్ చేయొచ్చు అని ఒక పన్నాగముతో వాళ్ళు అడుగుతారు.
కానీ యేసు ప్రభు చాలా తెలివితో సమాధానం ఇస్తాడు. ఏంటనంటే, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. ఎంత క్లియర్గా ఉంటాడంటే యేసు ప్రభు, ఆయన ఈ భూమి మీద ఉన్న కూడా రాజ్యాలకి ప్రభుత్వాలకి ఆయన గౌరవించాడు. ట్యాక్స్ పే చేయాలా, ట్యాక్స్ పే చేయండి, నో కరప్షన్, నో ఎగ్గొట్టడం కాదు. కనుక గమనించారండి యేసుక్రీస్తు ప్రభు. అందుకే క్రైస్తవులు చాలా నమ్మకంగా ఉంటారు. అందుకే క్రైస్తవులుగా ఉన్న వారిని ఆదరించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారని చెప్పేసి ఆ నమ్మకత్వాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఈ నమ్మకత్వము అంటే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నందుకే, ఆయన రాజుగా కలిగి ఉన్నందుకే, ఆయన నీతి సూత్రాలు, జీవితానికి కావలసినటువంటి సూత్రాలన్నీ కూడా నేర్పించాడు. అందులో ఈ రోజున దాన్ని ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవులకి గొప్ప ఆదరణ, క్రైస్తవులకు గొప్ప పేరు వచ్చింది. కారణం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు ఆయన కరప్షన్ని ఎంకరేజ్ చేయలేదు. కనుక క్రైస్తవులు ఎవరైనా సరే, మీరు పై అధికారులైనా సరే, ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, రాజకీయ నాయకులైనా సరే, మంత్రులైనా సరే, మీరు చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, ఎవరైనా సరే, ఆ పై స్థాయి నుండి కింది స్థాయి వరకు పనిచేసే క్రైస్తవులు ఎవరైనా సరే, బీ లాయల్ టు యువర్ పొజిషన్, బీ లాయల్ టు ది గవర్నమెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా లంచం విషయంలో కావచ్చు, చాలా స్పష్టంగా అవినీతి విషయంలో కావచ్చు, చాలా స్పష్టంగా బైబిల్లో చాలా స్పష్టంగా ఖండించి మరీ రాయబడడం జరిగింది. గమనించాలి. ఇవన్నీ విషయాలు కూడా ఏ రాజ్యంలో ఉన్నప్పటికీ మనం ఈ ఫిజికల్గా ఏ రాజ్యంలో ఉన్నామో ఆ రాజ్యానికి మనం లోబడి ఉండాలి, ఆ ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక గొప్ప ప్రభుత్వం ఉంది, గొప్ప రాజు ఉన్నాడు. ఆయనే దేవాది దేవుడు, రాజాది రాజు. ఆయన పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ నీతి నియమాలకు కూడా మనం కట్టుబడి దేవునికి ఈ లోకానికి సంబంధించిన లోకానికి ఇవ్వాలి అనే విషయాన్ని యేసు ప్రభు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే గమనించాలి, ఈ రోమా చక్రవర్తి కాలములో పార్ట్ 1 ఎవరైతే డివైడ్ చేయబడ్డారో వాళ్ళు 1000 ఏళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రతాపము చూపించుకుంటూనే భూమి మీద ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటనంటే, నీ రాజ్యం వచ్చునుగాక అని యేసు ప్రభు నేర్పించాడే ఆ ప్రార్థన. నేను అక్కడికే వస్తా ఉన్నా. ఇదంతా దాని చుట్టే తిరుగుతూ ఉంది. ఈ ధ్యానమంతా కూడా దాని చుట్టే ఎందుకు తిప్పుతా ఉన్నానంటే, ఈ లోక రాజ్యాలు ఎంత ఘనమైనవి ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైనవి ఉన్నప్పటికీ, ఎంత ప్రపంచాన్ని శాసించే రాజ్యాలు వచ్చినప్పటికీ దానికి ఒకటి అంతం అంటూ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే దేవుని రాజ్యం అంతము కానిది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన ప్రకారంగా దేవుడు ఆ రాజుల కాలంలో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది దాన్ని ఎవరు కూడా కదల్చలేరు. అది యుగ యుగాలుగా ఆయన ఏలబోతున్నాడనే వాక్యము అది ఏ విధంగా రుజువుగా ఉంటుందో నేను మీకు చెప్పడానికి ఇదంతా చెప్పక తప్పట్లేదు. అయినా మీరు కూడా కంపల్సరీ తెలుసుకోవాలి ప్రియులారా, మీరు కూడా తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే మనకు క్లారిటీ రాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్రతో ఇమిడి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఆ తర్వాత వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది ఈ భూమి మీద. అంటే ప్రపంచ దేశంలో ప్రపంచ యుద్ధం జరిగింది. 2 సార్లు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు చేసుకున్నారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగినటువంటి విషయం నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు పాదాల దగ్గరికి వస్తున్నాం మనం. ఈ పాదాలు ఏ మెటల్తో ఉందండి? ఏ మెటీరియల్తో ఉంది ఆ పాదాలు? సగము ఇనుము, సగము మట్టి. అంటే బలమైనవి, బలహీనమైనవి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా కొన్ని బలంగా ఉన్నాయి, కొన్ని బలహీనంగా ఉన్నాయి. ఈరోజు ఆ పాదాల కాలంలో, ఆ ప్రొఫెసీ ఫుల్ఫిల్లింగ్ పాదాల కాలంలో మనము బ్రతుకుతున్నాము. ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 యూరోపియన్ కంట్రీస్ డెస్ట్రాయిడ్ ఇంటూ పీసెస్ అండ్ టోటల్లీ డివైడెడ్. గమనించాలి, 2వ యుద్ధం, ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాతట ఈ యూరోప్ కంట్రీస్, ఏదైతే యూరోపియన్ కింగ్డమ్ ఉందో ఆ రాజ్యాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేయబడ్డాయి. ముక్కలు ముక్కలుగా చేయబడి డివైడ్ అయిపోయినాయి. అంటే పెద్ద కింగ్డమ్ కూడా తునకలైపోయి చిన్న చిన్న రాజ్యాలుగా వాళ్ళు దాన్ని డివైడ్ చేసుకున్నారు, యూరోపియన్ కింగ్డమ్ని. అయితే ఆ యూరోపియన్ కింగ్డమ్ ఈరోజు ఏ విధంగా బలపడుతుందో దానికి ఈరోజు ఈ ప్రొఫెసీకి ఉన్నటువంటి లింక్ చూద్దాం. అంటే నేను ఇందాక చెప్పింది క్రీస్తుకు పూర్వము 500కు సంబంధించింది, 500 సంవత్సరాలు సంబంధించింది, 300 సంవత్సరాలు సంబంధించింది, ఆ 30 వరకు కూడా 60 వరకు కూడా సంబంధించింది, ఆ తర్వాత రోమా చక్రవర్తులు యేసుప్రభు కాలం వరకు సంబంధించింది చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ప్రస్తుతము మనం ఉన్నటువంటి 21st సెంచరీలో ఏమి జరుగుతుందో దయచేసి జాగ్రత్తగా వినండి. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 యూరోపియన్ కంట్రీస్ ముక్కలు ముక్కలుగా డివైడ్ చేయబడింది.
ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. తర్వాత ఏ విధంగా ఈ ముక్కలైనటువంటి ఈ యూరోపియన్ కింగ్డమ్ కూడా బలపడుతూ వస్తుందో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. అంటే ఒకప్పుడు బలహీనంగా ఉంది, ఇప్పుడు బలం పుంజుకుంటుంది, రైట్? అదేవిధంగా గమనించాలి, అగ్రరాజ్యము అమెరికా దేశం అంటారు. అమెరికా రాజ్యం బలంగా ఉంది, ఆ తర్వాత ఇప్పుడు బలహీనమవుతుంది, ఇప్పుడు చైనా కొంత బలపడుతూ ఉంది. ఆ తర్వాత దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, నేను నిన్నటి దినాలు చెప్పిన రీతిగా ఆ తర్వాత రష్యా ఉన్నది, ఆ తర్వాత యూకే ఉన్నది. గమనించాలి, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఉంది. ఈ తర్వాత 5వ స్థానంలో మన భారతదేశం కూడా ఆ అగ్రరాజ్యాల స్థానంలో దగ్గరలో ఉన్నాము. గర్వించదగిన విషయం అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రస్తుత కాలంలో ఉన్న రాజ్యాలు కొన్ని బలంగా ఉన్నాయి, కొన్ని బలహీనంగా ఉన్నాయి. అందులో యూరోపియన్ కంట్రీస్ ఏ విధంగా బలపడ్డాయో నేను మీకు ఇయర్తో పాటు, అది కూడా 90sలోనే 20వ శతాబ్దంలో జరుగుతున్న పరిణామాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 1968లో 3 countries ఆఫ్ యూరోపియన్ కింగ్డమ్స్ కేమ్ టుగెదర్ ఇన్ యూనిటీ. వరల్డ్ వార్ 2 తర్వాత ముక్కలుగా డివైడ్ అయిపోయింది ఒక యూరోపియన్ కింగ్డమ్. 1968లో 3 కలిసిపోయినారు. ఆ ముక్కలైనటువంటి రాజ్యాల్లో 3 రాజ్యాల రాజులు వాళ్ళు యూనిటీగా ఫామ్ అయినారు, అండర్స్టాండింగ్కి వచ్చినారు 1968. ఇన్ 1980స్లో 10 countries ఆఫ్ యూరోపియన్ కింగ్డమ్స్ డిక్లేర్డ్ యూరోపియన్ ఎకనామికల్ కౌన్సిల్. ఈ 3తో పాటు ఇంకా 7 రాజ్యాలు కూడా యాడ్ అయిపోయి, డివైడ్ అయినటువంటి యూరోపియన్ కింగ్డమ్స్లో డివైడ్ అయినటువంటి రాజులు కూడా యాడ్ అయిపోయి, మనమంతరం ఐక్యమత్యంగా ఉండామని చెప్పి 3 పోయి 7 వచ్చారు. మొత్తం 10 countries ఫామ్ అయ్యి వాళ్ళు ఏం డిక్లేర్ చేశారు తెలుసా అండి? యూరోపియన్ ఎకనామికల్ కౌన్సిల్ని వాళ్ళు ప్రారంభించారు, రైట్? ఇది జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇన్ 1993 15 countries ఆఫ్ యూరోపియన్ కింగ్డమ్స్ డిక్లేర్డ్ యూరోపియన్ కామన్ మార్కెట్. ఇది 1993లో జరిగినటువంటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 పోయి 7 యాడ్ అయ్యారు, ఈ 10 మంది పోయి ఇంకా 5 యాడ్ అయిపోయి యూరోపియన్ కింగ్డమ్స్ బలపడతా ఉంది. 15 countries యాడ్ అయిపోయి ఏం డిక్లేర్ చేశారంటే యూరోపియన్ కామన్ మార్కెట్ అనేది వాళ్ళు దాన్ని ప్రారంభించారు. 1993 నవంబర్ 1 రోజున వాళ్ళందరూ కలిసి ఏం ప్రారంభించారంటే యూరోపియన్ యూనియన్ అనేది వాళ్ళు ప్రారంభించారు. ఇన్ 1994 స్టార్టెడ్ యూరోపియన్ కామన్ కరెన్సీ. అంటే యూరోప్ అంతటిలో కూడా ఒకే కరెన్సీ ఫామ్ అయ్యింది, ఒకే కరెన్సీ నడవాలి. 1999లో జనవరి 1లో ఏం జరిగిందో తెలుసండి? యూరోపియన్ కామన్ కరెన్సీ యూరో స్టార్ట్ అయింది. యూరోపియన్ కామన్ కరెన్సీ ఏంటి తెలుసండి? దానిని యూరో అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది డాలర్ కదండి, మన ఇండియాది రూపీస్, చైనాది యాన్, ఆ తర్వాత అరబులో ఏమున్నాయండి? మనకు రియాల్స్ కనబడతాయి. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. గమనించాలి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఏంటనంటే యూరోపియన్ కామన్ కరెన్సీ 1999 జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. యూరో ఈజ్ స్ట్రాంగర్ దాన్ డాలర్. ఈరోజు అన్ని కరెన్సీతో పోలిస్తే డాలర్ కంటే ఎక్కువగా వాల్యూ దేనికి ఉంది అంటే యూరోకి ఉంది. డాలర్ రేటు పడిపోతూ ఉంది, యూరో రేటు పైకి జంప్ అవుతూ ఉంది. హోల్ వరల్డ్లో ఇప్పుడు నంబర్ 1 స్థానంలో యూరోకి విలువ ఎక్కువ ఉంది, అంటే దాని కరెన్సీ ఎక్కువ. డాలర్ వాల్యూ ఫాలింగ్, యూరో ఈజ్ గ్రోయింగ్ అనే విషయాన్ని గమనించాలి. అంటే ఏమవుతా ఉంది? బలహీనమైనవి బలపరచబడతా ఉన్నాయి, బలమైనవి బలహీనమవుతా ఉన్నాయి. దీనినే ఈ ప్రతిమలో మనం ఏదైతే చూసామో, ఆ ప్రతిమలో మనం ఏదైతే మనకు కనబడిందో పాదాలు, ఈ పాదాలు అవి బలహీనమైనవి బలమైనవి. చూసారండి, బలహీనమైనవి ఇప్పుడు బలపడతా ఉన్నాయి, బలమైనవి బలహీనపడతా ఉన్నాయి. అంటే మొత్తానికి ఇది కూడా, ఈ రాజ్యాలన్నీ కూడా కూలిపోయే దినాలు రాబోతా ఉన్నాయి. ఇలాంటి రాజుల కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ వాక్యం మీకు మళ్ళీ నేను మీకు స్క్రీన్లో చూపిస్తా ఉన్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. And in the days of those kings, the God of heaven will set up a kingdom that shall never destroy. ఇలాంటి రాజుల కాలంలో, ఎలాంటి రాజులు? పాదాల వరకు వచ్చే రాజ్యము వరకు దేవుడు వెయిట్ చేశాడు. బంగారం రాజ్యము ఎవరిది? బబులోను రాజ్యము.
వెయిటింగ్ పీరియడ్ దేవుని రాజ్యం కొరకు. ఆ తర్వాత వెండి మాదియా పారసిక దేశపు రాజుల యొక్క రాజ్యం కొరకు అక్కడ కూడా దేవుడు వెయిట్ చేశాడు. ఆ తర్వాత గ్రీకు రాజ్యము, ఆ ఇత్తడి భాగము, అక్కడ కూడా దేవుడు వెయిట్ చేశాడు. ఆ తర్వాత యేసుప్రభు కాలము నాటి సామ్రాజ్యం ఏంటనంటే రోమన్స్ కింగ్డమ్, అది కూడా దాటిపోయింది. అది కాళ్ళ వరకు వచ్చింది. మిగిలింది ఏంటండి? పాదాలు. ఈ పాదాలు ఆ తర్వాత వచ్చింది చేతి సహాయము లేకుండా ఒక పర్వతం మీద నుంచి వచ్చిన చిన్న రాయి ఆ ప్రతిమకు తాకితే ఆ ప్రతిమ ముక్కలు అయిపోయిందంటే అన్ని రాజ్యాలు కూలిపోయాయి. ఇప్పుడు చూడండి, తలభాగం ఉందా అంటే బబులోను రాజ్యం ఉందా? లేదు. ఆ తర్వాత ఈ ఛాతి భాగం ఉన్నటువంటి మాదియా పారసిక దేశం ప్రపంచాన్ని శాసించినటువంటి ఆ రాజులు ఉన్నారా? రాజ్యం ఉందా? లేదు. ఆ తర్వాత గ్రీకు రాజ్యం కూడా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం కూడా లేదంటే మిగిలింది ఏంటి? ఇప్పుడు కేవలం పాదాలు మిగిలినాయి. అంటే ఈ పాదాలు దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఈ ప్రస్తుతమున ఉన్నటువంటి లోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఏంటి దీని అర్థము? ఆ రాజుల కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడంటే ఇంకా ఆ పాదాలు కూడా తునకలు కాబోతా ఉంది. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఆ రాయి ఒక్కసారి తగలగానే ఆ పాదాలు కూడా ముక్కలైపోతాయి, డిస్ట్రాయ్ చేయబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రవచనము త్వరలో నెరవేర్చబడబోతా ఉంది. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? గతించినటువంటి 4 గొప్ప సామ్రాజ్యాలు గతించిపోయినాయి ప్రవచనాత్మకంగా, చారిత్రాత్మకంగా. ప్రస్తుతము మనము ఏ కాలంలో మనం బ్రతుకుతున్నామంటే ఈ పాదాల కాలంలో బ్రతుకుతున్నాము. అంటే బలమైనవి బలహీనమైన రాజ్యాల్లో ఆ రాజ్యంలో మనం బ్రతుకుతున్నాము. నెక్స్ట్ రాబోతుంది దేవుని రాజ్యము. అది ఎవరు కూడా దాన్ని కదల్చలేరు. యుగ యుగాలు ఏలే రారాజు త్వరలో భూమి మీదకి రాబోతున్నాడు. అందుకే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారనే పాటలు పాడుకుంటూ మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. నా ప్రియమైన సోదరులారా, అది త్వరలో జరగబోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంత ప్రవచనాత్మకంగా ఉన్న బైబిల్, ఇంత హిస్టారికల్గా నెరవేరుతున్నటువంటి ఎవిడెన్సెస్ కంటే మీకు ఇంకా ఎవిడెన్సెస్ ఏమి కావాలి? ఏ రీసెర్చ్ మీరు చేశారు? 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కూడా రీసెర్చ్లోనే మీరు వెళ్ళిపోతారేమో, కానీ ఈ సత్యాన్ని డినై చేయలేరు. గమనించాలి, యేసు ప్రభువును నిరూపించేది సత్యాలు చాలా మళ్ళీ వేరున్నాయనుకోండి. ప్రస్తుతమున దానియేలు గ్రంథము క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల కాలం నాటి గ్రంథము. అందులో రాయబడినటువంటి ప్రవచనాలు ప్రవచనాత్మకంగాను ఆ తర్వాత చారిత్రాత్మకంగాను ఏ విధంగా కలభావము నెరవేరుతుందో నెరవేర్చబడబోతుందో ఇంతకంటే ఎవిడెన్స్ బైబిల్ గ్రంథము సత్యమైన గ్రంథము, బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకమైన గ్రంథము, బైబిల్ గ్రంథము అది చారిత్రాత్మకమైన గ్రంథము, బైబిల్ గ్రంథము చెప్పింది నెరవేర్చబడబోతున్న గ్రంథం అని చెప్పడానికి ఇంకా వేరే రుజువు అవసరం లేదనుకుంటాను. అయినా మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అహంభావముతో, కక్షతో, ఈర్ష్యతో, అసూయతో ఇంకా ఏదైనా చేయాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ములికొనకు ఎదురు తనడమే మీరు చేయబోతున్నది. ములికొనకు ఎదురు తనడమే. ములికొనకు ఎదురు తన్నుతారా? తనండి, అది మీకే గుచ్చుకుంటుంది సుమా. అది మేము కోరుకోవట్లేదు. క్రైస్తవ సేవకులమైన మేము, క్రైస్తవ విశ్వాసులైనటువంటి మేమందరం కూడా దేశ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాం, సర్వ ప్రపంచ ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సర్వ ప్రపంచ ప్రజలకు రక్షణ కోరుకుంటున్నాం. రక్షణ పొందితేనే, మారు మనసు పొందితేనే, పాప క్షమాపణ పొందితేనే, యేసునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో తమ పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధులుగా మారితేనే తప్ప ఆ పరలోక రాజ్యములో ప్రవేశించలేరని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నా నెక్స్ట్ ధ్యానము రేపు ఎల్లుండి ఇదే ఉండబోతుంది. పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము, అది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాని నిమిత్తము దేవుడు వాగ్దానాలు కూడా చేశాడు. అది కూడా నేను చాలా డీటెయిల్గా మిమ్మల్ని ధ్యానంలోనికి తీసుకొని వెళ్తాను. అంతేగాని పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ఈజీగా స్కిప్ చేసే అంత ఈజీ సబ్జెక్ట్ కాదు ఇది. అందుకే నేను మొత్తుకుంటా ఉన్నాను, అందుకే హృదయ వేదనతో నేను చెబుతా ఉన్నాను. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, నామకార్థ క్రైస్తవులారా, ఇంకా పరలోక ప్రార్థన ఉచ్చరిస్తూ ఉంటే ఇదంతా కూడా విన్న తర్వాత కూడా ఈ భావము తెలుసుకోకుండా, అర్థము తెలుసుకోకుండా, దాని ప్రకారంగా జీవించకుండా దయచేసి ఉచ్చరించడం మానేయండి.
మీరు ఒకవేళ ఉచ్చరించాలి అని మీకు ప్రాముఖ్యం అనిపిస్తే దీని ప్రకారంగా జీవించండి. ఆ రాజ్యంలో అర్హత పొందుకోండి, ఆ రాజ్యం కొరకు రక్షణ పొందండి, ఆ రాజ్యం కొరకు తవకపడండి, ఆ రాజ్యము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఆ తర్వాత మీరు కూడా సభ్యులవ్వండి, ఆ యొక్క రాజ్యానికి మీరు అర్హులవ్వండి. ఆ తర్వాత మీరు ఉచ్చరించండి పరలోక ప్రార్థన. చాలా సంతోషము. అవి ఏమీ లేకుండా కేవలం ఉచ్చరణతో సరిపెడితే మీరు ఎటు కాకుండా అయిపోతారు. చూడండి, చీకట్లో ఉన్నవారు ఇంకా చీకట్లో ఉన్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు ఒక్కసారి వెలుగులోనికి వస్తే వాళ్ళు వెలిగించబడతారు. మీరు ఎక్కడున్నారు? మీరు ఇటు సగం చీకటిలో ఉన్నారు, సగం వెలుగులో ఉన్నారు. మీరు ఎటువైపు ప్రయాణం మీరు ముందుకెళ్తా ఉన్నారు? అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను, దేవుని రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ఈ యొక్క ధ్యానానికి ఫైనల్ వర్డ్ ఏంటంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ నియర్, రిపెంట్ అండ్ బిలీవ్ ది గుడ్ న్యూస్. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆ రాజ్యము శాశ్వతంగా వచ్చే రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యంలో ప్రవేశం కావాలంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హస్ నియర్ అంటే దేవుని రాజ్యము సమీపించింది, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందుడి అని యేసు ప్రభు చెల్లినటువంటి మాట. నేను కూడా యేసు ప్రభుని యొక్క సేవకుడిగా యేసయ్య పక్షంగా నేను మీకు కూడా మనవి చేస్తా ఉన్నాను, చేతులు జోడించి. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ఈ విధంగా మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి నిజమైన పశ్చాత్తాపముతో మనసు మార్చుకొని పాపాల నుండి, సాతాను నుండి, లోకం నుండి విడుదల పొంది ఆయన నీతి, ఆయన రాజ్యంలోనికి మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి వస్తారో, యేసు ప్రభువును మీరు ప్రభువుగా ఎప్పుడైతే మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో, ఆయన ప్రభుత్వం కింద మీరు ఎప్పుడైతే జీవించడం మీరు ప్రారంభిస్తారో, ఆ తర్వాత చూడండి ఈ రాజ్యం యొక్క వ్యత్యాసం. అందుకే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందో తెలుసా అండి, నేను ఈ ధ్యానంలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. ప్రస్తుతము దేవుని రాజ్యం నా దగ్గర ఉంది. నా హృదయంలో యేసు రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలనలో నేను ఉన్నాను, ఆయన ఆధ్వర్యంలో నేను నడుస్తున్నాను ప్రియులారా. అంటే స్పిరిచువల్ లైఫ్లో. అఫ్కోర్స్ ఫిజికల్గా నేను ఇండియాలో ఉన్నాను, ప్రస్తుతము బీజేపీ పరిపాలిస్తుంది, బీజేపీ ప్రభుత్వం కింద ఉన్నాను, నో డౌట్ ఎట్ ఆల్. బట్ స్పిరిచువల్ విషయానికి వచ్చేసరికి నా జీవితానికి, నా హృదయానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయనను నా హృదయంలో నేను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాను. ఈరోజు నేను ఆత్మలో ఆనందిస్తున్నాను. ఆయన రాజ్యంలో నేను కూడా పాలిభాగస్తుడిగా నన్ను చేశాడే అని నేను ఆనందంలో మునిగి తేలుతా ఉంటే ఎంత ఫీలింగ్ కలుగుతుందో తెలుసా మీకు? బయట మార్కెట్కి అలా వెళ్ళి ధ్యానంలో ఉండి ఒక ఏదైనా పని మీద నేను మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? నాకు ఈ లోకం వింతగా కనబడుతూ ఉంది. అసలు నేను భూమి మీద ఉన్నానా అన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నా మనసు, నా ఆలోచన, నా ధ్యానమంతా కూడా ఆయన రాజ్యంలో నేనున్నాననే మనుషుల జీవన విధానం గమనిస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. మనుషులు దేని కోరుకో పాకులాడుతూ ఉన్నారు. ఈ రోజున కరోనా వచ్చి కూడా ఒక పాఠం నేర్పిస్తా ఉన్నా కూడా ఇంకా మనుషులు మారలేదు. దేవుడి కంటే భయము ఆ యొక్క వైరస్కి భయపడతా ఉన్నారు. వైరస్ వచ్చింది, సోకింది అంటే మహా అంటే ప్రాణం పోతుంది కదండి. అంటే ఏంటి? ఈ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యుగ యుగాలు ఏలే రాజ్యములో వెళ్ళాలని, పరలోక రాజ్యములో చేరాలని, నీ ఆత్మరక్షణ పొందాలని సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క తాపత్రము. అందుకే ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన దేవాది దేవుడై ఉండి మానవుని యొక్క స్వరూపము, దాసుని యొక్క పోలికలు పుట్టి శిలువ మరణం పొందినంతగా ఆయన నన్ను ప్రేమించి తాను శిలువ మీద బలి రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ రోజున తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమించే దేవుడు, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు అనే విషయాన్ని యేసు ప్రభు స్పష్టంగా చెప్పినాడు. యేసయ్య మాట వింటావా, లోకస్తుల మాట వింటావా? యేసయ్య మాట వింటావా, లేకపోతే ఎవరు అజ్ఞానులు చెప్పినటువంటి విషయాలు మనసులో పెట్టుకుంటావా? దట్ ఈస్ యువర్ చాయిస్. బలవంతం లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తర్వాత మీ ఇష్టం మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇంతటితో ఈ సెషన్ ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే రానున్న సెషన్స్లో దేవుని రాజ్యానికి అర్హులు ఎవరు, దేవుని రాజ్యానికి సూత్రాలు ఏంటి, దేవుని రాజ్యంలో దేవుడు ఏ ప్రామిసెస్ ఇచ్చినాడు, ఏ షరతులు ఇచ్చినాడో అదంతా కూడా ఒక్కొక్క డీటెయిల్గా వచనాలతో నేను బైబిల్లో నుండి మీకు బోధిస్తాను. దాని కొరకు సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఇంకా ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ మీ హృదయం కఠినంగా చేసుకుంటున్నారా? నెగిటివ్ థాట్స్తో, డౌట్లతో, అనుమానాలతో, క్రోధంతో, కక్షతో నింపబడుతున్నారా? మై డియర్ బ్రదర్ ఆర్ మై డియర్ సిస్టర్, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వైపు చూడు. ఇంత ప్రవచనాత్మకంగా, చారిత్రాత్మకంగా నిరూపించబడుతున్నటువంటి పుస్తకం, ఏకైక పుస్తకము బైబిల్ గ్రంథం. ఆయన రాజ్యం త్వరలో రాబోతా ఉంది. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలని నీ కూడా కోరిక పుట్టట్లేదా? పుడితే గనక చిన్న మాట ప్రార్థన, పశ్చాత్తాపడుతూ నిజంగా మనసు మార్చుకుంటూ యేసు ప్రభు వైపు చూస్తూ, యేసయ్యా నువ్వు నిజమైన సజీవుడ దేవుడు అని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధుడు అని నేను నమ్ముతున్నాను, సృష్టికర్తవు గనుక మనుషులమైన మమ్మల్ని ఎత్తుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చావు. ఎంత ప్రేమనిది! అంత మాత్రమే కాదు, పాప క్షమాపణ ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చి మా శిక్షంతా నీ మీద వేసుకొని మాకు బదులుగా నీవు బలి రక్తం కాచి ప్రాణం పెట్టావు, మరణించావు, 3వ రోజున తిరిగి లేచావు సజీవుడుగా. ఈ రోజున నిన్ను నమ్ముకుంటే, నీ వద్దకు వస్తే మాకు కూడా పాప క్షమాపణ, రక్షణ దొరుకుతుంది. మేము కూడా సజీవుడైన దేవుని తెలుసుకుంటాం. నిత్య రాజ్యములో మేము యుగ యుగాలు ఉంటాము. అట్టి భాగ్యం నాకు కూడా దయచేయసయ్యా అని చిన్న మాట ప్రార్థన చేసుకున్నట్లయితే, రక్షణ లేని నీకు దేవుడు ఈ క్షణంలోనే రక్షణ ఇస్తాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయం గతించిపోతే రేపు వస్తుందో రాదో ఎవరు చెప్పలేరు. ఈ రాత్రి పడుకున్నాక ఉదయం లేస్తామనే గ్యారంటీ లేదు. నీటి బుడగ లాంటి, ఆవిరి లాంటిది మన జీవితాలు. ఈ మాటలు విని ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ జీవితంలో తీసుకోవాల్సింది. ఈ డెసిషన్ మిస్ అయిపోతే, జీవితం గనక పోయింది అంటే గనక, ప్రాణం పోతే నేరుగా నరకంలో కళ్ళు తెరవాలి. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలయ్యా. ఇదిగో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా, ప్రవచనాత్మకమైన వాక్యము ద్వారాను, చారిత్రాత్మకమైనటువంటి మాటలతో, రుజువులతో ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎంతమంది ఆన్లైన్లో వీక్షిస్తున్నారో ప్రభువా, తర్వాత వీక్షించబోతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆత్మదేవ, వారి హృదయాల్లో కార్యం జరిగించు నాయన. కేవలం నీ మహిమ కొరకు, నీ ప్రజల రక్షణ కొరకు, అయా తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట కొరకు ప్రభువా అడుగుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరికి ఏ విధంగా వాక్యం అర్థమైందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మదేవాన్ని కార్యం జరిగిస్తే అందరూ అర్థం చేసుకుంటారు ప్రభువా. నాయన, నువ్వు కార్యం జరిగిస్తే అందరికీ అర్థం చేయించగలవు గనక, నలుమూలల నుండి ఎంతమంది అయితే భారతదేశం నలుమూలల నుండి, ఆయా దేశాల నుండి కూడా వీక్షిస్తున్న వారిని దర్శించండి, ఒప్పింపచేయండి. నీ నీతి, నీ రాజ్యాన్ని వెదికేటట్టుగా, నీ రాజ్యములో అర్హత పొందుకునేటట్లు ఆత్మకార్యం జరిగించి పాప క్షమాపణ, రక్షణ అనుభవంలోనికి అనేకుల్ని నడిపించమని ఈ ప్రయాసాన్ని, విన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేసి నీకు మహిమ తెచ్చుకోనమని వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులతో యేసునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా వందనాలు. ఎంతమంది అయితే ఓపికతో నాతో పాటు ధ్యానంలో కూర్చున్నారో, జూమ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఆ తర్వాత రేపు యూట్యూబ్లో కూడా కావచ్చు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి మరి ఈ వాక్యాన్ని విన్న మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి. మీరు లైక్స్, తర్వాత కామెంట్స్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీకు లైవ్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది కనుక. ఇంకా ఎవరైనా మీలో యూట్యూబ్ ఎవంజలిస్ట్ జై పాల్, ఆ తర్వాత ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబడింది. దయచేసి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే మీరు కూడా సబ్స్క్రైబర్స్ అవుతారు కనుక దయచేసి ఈ యొక్క మీడియా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మీ వంతు సహకారం కూడా మీరు అందించండి. ఇంకా ఎన్నో రకాలుగా చేయాలని ఆశపడతా ఉన్నాము కనుక దయచేసి మా కొరకు కూడా, మా ప్రయాసం కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే రేపు మనము ఇదే సమయానికి, అనగా 7:30కి మనం కలుసుకుందాం, ఈ ధ్యానంలో ముందుకెళ్దాం. అంతవరకు దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.